సిద్దిపేట జిల్లా చేరియాల మండలం ఆకునూరు గ్రామంలో ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో పెను ప్రమాదం తప్పిన మొత్తం 6 తీవ్రంగా గాయపడ్డారు. సిలిండర్ పేలడంతో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను రక్షించి చికిత్స నిమిత్తం హుటాహుటిన చేరియాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. చేరియాల మండలం ఆకునూరు గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి కుటుంబ సభ్యుల 6 తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో బయటపడ్డ సంఘటన ఈరోజు తెల్లవారుజామున చోటు చేసుకుంది. చేరియాల మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ లేకపోవడం కారణంగా ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా అనేక సంఘటనలు జరిగినాయి. గడ్డి బాంబులు కావచ్చు, ఇటు ఇళ్లలో సిలిండర్ వేలి ప్రాణాలు వదులుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సిద్దిపేట నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఫైర్ ఇంజిన్ రాకపోవడంతో ఇల్లు మొత్తం పూర్తిగా దగ్ధమై ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిలు కూడా పూర్తిగా కాలి బూడిదైనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఉన్నతాధికారులు దీనిపైన చర్యలు చేపట్టి చేరియాల ప్రాంత ప్రజలకు ఫైర్ స్టేషన్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మేము గ్రామ ప్రజలుగా డిమాండ్ చేస్తున్నాం. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి అగ్నికి ఆవుతాయి సామాగ్రిలు తిందామంటే తిండి లేక ఈ రోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులతో ఎదుర్కొంటూ ఆ క్షతగాత్రులను కూడా చేరియాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మెరుగైన వైద్య చికిత్స కోసం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఉన్నతాధికారులు ఆదుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి ఆసిఫ్ రెడ్డి తెలుసుకున్న. ఆసిఫ్, అసలు ఏం జరిగింది? గాయపడిన వారి పరిస్థితి ఎట్లా ఉంది? మొత్తం మీద చూస్తుంటే సిద్దిపేట జిల్లాలోని ఈ రోజు ఉదయం గ్యాస్ లీక్ అయి పేలుడు గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన సిద్దిపేట జిల్లా చేరియాల మండలం అక్నూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ అక్నూరు గ్రామంలోనే ఇంటి యాజమాని భాస్కర్ అనే ఆ వ్యక్తి ఉదయం 5:30 గంటలకు సమయంలోని ఆ గ్యాస్ సంబంధించిన స్టవ్ ఆన్ నేపథ్యంలోని ఆ గ్యాస్ లీక్ ఒక్కసారిగా అక్కడ పేలుడు సంభవించింది. ఇంట్లో ఉన్న 6 మంది, అంటే ఇప్పుడు ఆ చిన్నపిల్లలతో సహా మొత్తాన్ని 6 మంది ఇప్పటికే తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళకు ప్రభుత్వ ఆసుపత్రి, సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. ఈ గ్యాస్ సంబంధించిన ఇప్పటికీ లీక్ కావడంతో ఒక్కసారిగా పేలుడు జరిగిందని స్థానికులు కూడా తెలపడం జరిగింది. ఇక్కడైతే ఒక్కసారిగా మంటలు జరగడంతో అక్కడ ఉన్న ఇంటి మొత్తం ఇప్పటికే ఖాళీ బూడిదైన పరిస్థితి కూడా ఏర్పడింది. రైట్, ఎంతమంది గాయపడినట్టు తెలుస్తుంది? దీంట్లో మహిళలు ఎవరైనా ఉన్నారా? మనం చూస్తున్న విజువల్స్ లో కూడా చాలా తీవ్రంగా గాయపడిన సందర్భం అయితే కనిపిస్తుంది కదా ఆసిఫ్? అదే ఉదయం జరిగిన 5:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు అయితే ఇంటి యాజమాని గ్యాస్ లీక్ ఆన్ చేసిన సమయంలోనే ఒక్కసారిగా పేలుడు సంభవించినట్టు ఇప్పటికే స్థానికులు కూడా తెలపడం జరిగింది. ఇంట్లో ఉన్న నిద్రిస్తున్న మొత్తం 6 మంది చిన్నపిల్లలతో సహా అక్కడ ఏదైతే ఇంట్లో ఉన్న మొత్తం 6 మందికి ఇప్పటికే తీవ్ర గాయాలని కూడా సమాచారం అందుతుంది. మొత్తం మీద అక్కడ ఏదైతే పోలీసులు కూడా ఇప్పటికీ విచారణ చేపడుతున్నారు. ఫైర్ ఇంజిన్ కూడా ఇప్పటికీ రావడం జరిగింది. ఏదైతే ఇల్లు మొత్తం దగ్ధం కావడంతో ఆ స్థానికులు ఇప్పటికే ఫైర్ ఇంజిన్ సమాచారం అందించడం జరిగింది. థ్యాంక్ యూ ఆసిఫ్. హాస్పిటల్ తీసుకుపోతారు.